హాయ్ అండి, నా పేరు రమణి మాలవరపు. నేను ఆర్టిస్ట్ని. పెయింటింగ్సే కాకుండా ఫోటో పెర్ఫార్మెన్స్ కూడా చేస్తాను. నేను జేఎన్ఎఫ్ఏయు కాలేజ్లో పెయింటింగ్లో మాస్టర్స్ చేశాను. తర్వాత లండన్ కూడా వెళ్ళి స్లేడ్ ఆర్ట్ స్కూల్లో కంటెంపరీ ఆర్ట్ కోర్స్ చదివాను అనమాట. మాస్టర్స్ పెయింటింగ్స్ చేసే ముందర నేను మాస్టర్స్ ఇన్ జువాలజీ చేశాను అన్నామల యూనివర్సిటీ నుంచి. ఆ టైంలో పెళ్ళి అయిపోయింది. తర్వాత పెళ్ళయ్యాక ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను హైదరాబాద్లోనే. అందులో గోల్డ్ మెడల్ అది కూడా వచ్చింది. అయితే 3 ఏళ్ళు బొటీక్ కూడా రన్ చేసి చిన్న పిల్లలు అయిన వలన ఇబ్బందులకి లోనయ్యి కొంచెము కష్టమైపోయి బొటీక్ రన్ చేయటము, పిల్లల్ని చూసుకోవటం, ఫ్యామిలీని చూసుకోవటం కష్టమయ్యి నేను ఆ బొటీక్ని ఇంకా ఆపేసి అయితే నేను ఖాళీగా కూర్చోకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు చిత్రకళా పరిషత్లో 6 months కోర్సు, 6 months ఇంకొక ఆర్ట్ అప్రిసియేషన్ కోర్సు ఏడాది పాటు చదువుకున్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంటికి వచ్చే టైంకి నేను కూడా ఇంటికి వచ్చేసేదాన్ని. మా వారు ఆయన సివిల్ సర్వెంట్ అనమాట. హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చాక నేను ఇంకా ఆర్ట్ మీద నా ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువైంది, కానీ దాన్ని ఇంకా డిస్కంటిన్యూ చేయలే. ఇంకా చదవాలి, ఏదో నేర్చుకోవాలి ఆర్ట్లోను. జస్ట్ పెయింటింగ్తో కాదు, ఇంకా ఎక్కడో నాకు చాలా చదవాలన్న ఒక కుతూహలం వచ్చిందనమాట. అప్పుడు నేను జేఎన్ఎఫ్ఏలో పెయింటింగ్ కోర్స్ ఉందని ఒక వర్క్షాప్లో తెలుసుకుని ఆర్ట్ క్యాంప్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. సరే చిన్న పిల్లలతో పోటీ పడితే నాకు ఎక్కడ వస్తుందిలే, నాకు సీట్ రాదేమో అనుకున్నా. కానీ నాకు 7th ర్యాంక్ వచ్చింది. 7th ర్యాంక్ వచ్చి ఏ సబ్జెక్ట్ అయినా తీసుకున్నట్టే నేను పెయింటింగ్ సెలెక్ట్ చేసుకున్నా. 4 years BFA చేశాను. BFA చేస్తుండగా ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగింది. అప్పుడు నిర్భయ యాక్ట్ కూడా వచ్చింది. నేను పెయింటింగ్ కూడా నేను సంఘంలో జరుగుతున్న ఇష్యూస్కి చాలా రియాక్ట్ అవుతాను అనమాట. ఇట్లా జరిగింది ఏంటి, అమ్మాయికి పాపం ఆడవాళ్ళకి ఎందుకు ఇట్లా జరుగుతుంది అని నాలో ఒక ఫెమినిస్టు రియాక్ట్ అయ్యేదాన్ని అనమాట. వెంటనే నేను నిర్భయ పెయింటింగ్ అని ఒక పెద్ద పెయింటింగ్ 6 feet by 6 feet పెయింటింగ్ చేశా. నిర్భయ చట్టాన్ని చూపిస్తూ ఒక అమ్మాయి టైగర్ మీద కూర్చున్నట్టు అది చేశాను అనమాట. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలుపునిచ్చారు కదా స్వచ్ఛ భారత్కి. అయితే స్వచ్ఛ భారత్ మీద ఒక ఇన్స్టలేషన్ చేయాలని ఒక బాత్రూమ్ని పెయింటింగ్స్ తోటి బాత్రూమ్ని కట్టాను అనమాట. 4 పెద్ద వర్టికల్ పెయింటింగ్ క్యాన్వాస్లు తీసుకుని 4 గోడల మీద పెయింటింగ్స్ చేసా. ఆ పెయింటింగ్స్ ఏంటంటే టాయిలెట్స్, రిచ్ పీపుల్ టాయిలెట్స్, టైల్స్ తోటి ఎంత కాస్ట్లీగా ఉంటాయి, పూర్ పీపుల్ ఎట్లా ఉంటాయి. ఆ టైంలో బదాంలో యూపీలో 2 అమ్మాయిలు చెట్టుకు ఊరేసుకుని చచ్చిపోయారు అనమాట. టాయిలెట్ కోసం బయటకు వెళ్ళినప్పుడు రేప్ అయిందని అలాంటి వేరే కాన్స్పిరసీలు వచ్చాయి అప్పుడు. నేను ఒక టాయిలెట్ పూర్ పీపుల్ ఆ చెట్టు కింద చున్నీ వేలాడదీసి అదొక పెయింటింగ్ చేశాను. ఆ లోపల ఇండియన్ టాయిలెట్ని పెట్టాను అనమాట. అట్లా స్వచ్ఛ భారత్ అని ఒక ఇన్స్టలేషన్ చేశాను. కోవిడ్ టైంలో అయితే మాస్క్ పెట్టుకోవాలని దాని మీద పబ్లిసిటీ ఇచ్చారు కదా. అప్పుడు నేను మాస్క్ని నేను ఆర్టిస్ట్గా నేను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయగలను, మాస్క్ వేసుకోమని ప్రజలకు ఎట్లా చెప్పగలను. అందుకని చెప్పి నేను మొనాలిసా డ్రెస్ వేసుకున్నా. మొనాలిసాలా వేసుకుని మొనాలిసా మాస్క్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, ఇది ఆర్టిస్టులకి అందరికీ కూడా తెలుస్తుంది కదా. మొనాలిసా ఇస్ అ పాపులర్ ఇమేజ్, మీ అందరికీ తెలిసిందే మొనాలిసా అంటే. మొనాలిసా మాస్క్ పెట్టుకున్నట్టు, గ్లౌస్ తొడుక్కున్నట్టు చూపించా. ఆ తర్వాత వ్యాక్సినేషన్ వచ్చింది. వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు నేనేం చేశాను, వ్యాక్సినేషన్కి కూడా మనం అందరూ భయపడుతున్నారు జనాలు. అరే వ్యాక్సినేషన్ మీద కొంచెం పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి నేనేం చేశా, ఆ గర్ల్ విత్ పర్ల్ మాస్క్ వచ్చి మొనాలిసాకి వ్యాక్సిన్ వేసినట్టు వ్యాక్సినేషన్ మీద ఒక కాన్సెప్ట్ మీద వర్క్ చేశా. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళతో వర్క్ చేయాలి అనే ఒక తపన అయితే వచ్చింది. ఎందుకంటే మా నాన్నగారు అగ్రికల్చరల్ ఫార్మర్ అనమాట మా నాన్నగారు. చిన్నప్పటి నుంచి నాకు రైతులతోటి, ఫార్మర్స్ తోటి, వాళ్ళందరితో తిరగడము, వాళ్ళతో మాట్లాడటము, వర్కర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వటము నాకు చాలా అలవాటు. వెళ్ళి ఒకసారి రైతులతో చేశా. కోవిడ్ టైంలో ఎవరితో ముట్టుకుందికి లేదు, పెయింటింగ్ మెటీరియల్స్ కూడా లిమిటెడ్ అయిపోయాయి. అప్పుడు ఏం చేశానంటే రైతుల దగ్గరికి పొలాల్లోకి వెళ్ళి వాళ్ళతో ఆడ రైతులు ఉంటారు కదా, వాళ్ళతో పనిచేసి వాళ్ళ దైనందిన జీవితం ఎట్లా ఉంటుందో దాని మీద ఒక సిరీస్ చేశాను. తర్వాత మళ్ళీ అరకు వ్యాలీ ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పనిచేసి ఒక వారం రోజులు వాళ్ళతో ఉండి వాళ్ళ దైనందిన జీవితాన్ని, వాళ్ళ పాటరీ విలేజ్ని విజిట్ చేశాను. అవన్నీ ఒక డాక్యుమెంటరీ చేశా. ఇప్పుడు అది లాస్ట్ ఇయర్ మార్చ్లో ఎగ్జిబిట్ చేశాను ఇక్కడ స్టేట్ గ్యాలరీలో. ఇప్పుడు ఇది ఫిషర్ విలేజ్ అనమాట, ఉప్పాడ.
మా బామ్మగారి ఊరు ఉప్పాడ దగ్గర చిన్న పల్లెటూరు, మా నాన్నగారి ఊరు కాకినాడ. సో కాకినాడ నుంచి ఉప్పాడ మీదుగా మా బామ్మగారి ఊరు వెళ్తాము. చిన్నప్పటి నుంచి అదే ప్లేస్ మీద వెళ్తూ సన్ రైజు, సన్సెట్, సముద్రంలో వాళ్ళు వేటలకు వెళ్ళడము, చేపలకి మళ్ళీ వెనక్కి రావటం, ఇలాంటివన్నీ కూడా నేను చాలా చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తుండేదాన్ని. సో వాళ్ళతో, నా గ్రామానికి చెందిన వాళ్ళతో నేను పని చేయాలి అని చెప్పి నిర్ణయించుకుని గత ఏడాదిగా నేను వాళ్ళతో పనిచేసి డిఫరెంట్ సీజన్స్లోనూ డిఫరెంట్ టైమ్స్లోనూ వెళ్ళి వాళ్ళతో వర్క్ చేసి ఆ ఫోటోగ్రాఫ్స్ తీసుకుని దాన్ని మళ్ళీ పెయింటింగ్ టచ్, ఎడిటింగ్ టచ్ కొంచెం ఇచ్చి అప్పుడు నేను ఈ ఉప్పాడ వాయిసెస్ ఆఫ్ ద వేవ్స్ అని ఈ సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ చేశాను. వర్కర్స్లో వాళ్ళు తాగుడికి బానిస అయిపోయి వాళ్ళు ఫ్యామిలీని పోషించడానికి డబ్బులు ఇయ్యరు. స్త్రీలు వెళ్ళి మళ్ళీ ఇళ్ళల్లో పనులు చేసుకుంటారు, పిల్లల్ని చదివించుకుంటారు, చాలా కష్టపడుతుంటారు. సో వాళ్ళ మీద ఆ స్కల్స్, ఆ తాగుడిని మాన్పించడానికి వాళ్ళ నుంచి ఎంటీ బాటిల్స్ తెమ్మన్నా వాళ్ళ ఇళ్ళ నుంచి బాటిల్స్ వేస్తే వాటిని అరేంజ్ చేసి స్కల్ షేప్లో అరేంజ్ చేశా. వాళ్ళే అరేంజ్ చేశారు. అలా 2 విలేజెస్లో పని చేశారనమాట. ఆ స్కల్ని చూసినప్పుడల్లా వాళ్ళకి అది గుర్తు రావాలి, భయం వేయాలి, తాగుడికి బానిస అవ్వకూడదనే థాట్ రావాలని వాళ్ళ చేతే చేయించాను ఈ వర్క్స్. న్యూ మీడియా ఆర్ట్ అంటారు. ఇది హైదరాబాద్లో ఒక రకమైన కొత్త రకమైన చెప్పచ్చు మనము. ఈ స్త్రీలు ఎవరైనా సరే పెళ్లితో వాళ్ళ జీవితం ఆగిపోదు. పెళ్లి ముందరే చదువుకోవాలి, పెళ్లి తర్వాత చదువు మానేసి పిల్లలకే అంకితం అయిపోవాలి, ఫ్యామిలీకి అంకితం అయ్యాలని మనము అనుకోవాల్సిన అవసరం లేదు. మన జీవితము ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరెన్ని కామెంట్స్ చేసినా మనము మన పనిలో మనం లీనమైపోయి మనం నమ్మిన దాన్నే మనము నమ్ముకుని ముందుకు సాగాలి. ఎవరితో కామెంట్స్ అని ఎవరేమన్నా, సంఘం ఏమన్నా పట్టించుకోకూడదు. సో మన ధ్యేయాన్ని మన గోల్ని మనం మర్చిపోకూడదు.